ఈరోజు తొర్రూరు పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. చర్చాంశం ఏంటంటే అధికారం, వాటా, ఆత్మగౌరవం. ఈ మూడు విషయంలో బీసీలందరూ మరి ఆయా పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ ఎంతో బానిస బతుకులు బతుకుతూ అధికారికంగా రాజ్యాధికారం చేయలేక పార్టీలో ఉండి పార్టీకి న్యాయం చేస్తున్నప్పటికీ వారి జీవితాలు బానిస బతుకులుగా మారిపోయినాయి. అందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు త్వరలో తొర్రూరు పట్టణానికి చేస్తున్నారు. రాజ్యాధికార పార్టీ పాలకుర్తి నియోజకంలో ఉన్నటువంటి 6 మండలాల్లో మండల కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. త్వరలో మీకు ఒక తేదీని పూర్తి వివరాలు అందిస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ ఆయా కులాలు, అన్ని కులాల్లో ఉన్నటువంటి కులాధ్యక్షులను పిలుస్తాం, తర్వాత ఉద్యమకారులను పిలుస్తాం, తర్వాత యువజన సంఘాలను పిలుస్తాం, తర్వాత కార్మిక నాయకులను పిలుస్తాం, అట్టడుగున్నటువంటి మరి ఎంబీసీ నాయకులను కూడా మేము పిలుస్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ తొర్రూరు పట్టణంలో తీన్మార్ మల్లన్న గారు మరి ఆయన యొక్క తెలంగాణ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము, తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి మరి ఎందుకు తెలంగాణ పార్టీ ఏర్పాటైంది, ఎవరి కోసం తెలంగాణ పార్టీ ఏర్పాటైంది, కాబట్టి పూర్తి వివరాలు మరి మీకు త్వరలో మేము అందిస్తాం. మల్లన్న గారు మాత్రం కొద్ది రోజుల్లో అంటే మరి మేము తర్వాత మళ్ళీ డేటు, స్థలము, చిరునామా వివరాలని మీకు అందిస్తాం. అయితే ఇప్పుడు ముఖ్య కార్యకర్తలము ఇక్కడ ఉన్న పార్టీని బలోపేతం చేయడానికి, తెలంగాణ రాజ్యాధికారిని బలోపేతం చేయడానికి, తర్వాత ఆయా మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఏకం చేయడానికి, అంతేకాదు తొర్రూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మంది చేరికలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే క్యూన్యూస్లో ఏదైతే వస్తుందో, వాట్సాప్ నెంబర్ వస్తుందో, కొన్ని వందల మంది, వేల మంది కార్యకర్తలు మెంబర్షిప్ అయినారు. అయితే వాళ్ళందరూ మాతో చెప్పేది ఏంటంటే ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పినారు. అందుకొరకే పాలకుర్తి నియోజకంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే క్యూన్యూస్లో మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చినారో వాళ్ళందరితో పాటు ఇంకా మరి ఇంతకుముందు ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు ఇంకా ఇంతకుముందు తీన్మార్ మల్లన్న టీం ఏదైతే ఉందో వారితో పాటు తెలంగాణ రాజ్యాధికారి మరి ఒక వినూత్న రీతిలో పాలకుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని త్వరలో నిర్వహిస్తాం. కాబట్టి బీసీలందరూ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బీసీలందరూ ఏకతాటిపై వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేయాలని మనవి చేస్తున్నాను. ఇట్లు సింగారం రాజేందర్, పాలకుర్తి నియోజకవర్గ నాయకులు. ధన్యవాదములు. నేను వరిపల్లి ప్రభాకర్, మహబాద్ కన్వీనర్గా మాట్లాడుతున్నా. గత 7 దశాబ్దాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి బీసీలకు కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఒక విస్తృత స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి బీసీ బిడ్డ వెనుక మన మల్లన్న గారు ఉంటారని, రాబోయే కాలంలో సభ ఏర్పాటు చేసి ఏకధాటిగా బీసీలందరూ ఒకే సభ ప్రాంగణంలో కలుద్దామని తెలియజేస్తున్నాను.